హాయ్ ఫ్రెండ్స్, హరీష్ గారు ఎలిమినేట్ అయ్యారని తెలుస్తుంది మనకి. మరి చాలా వరకు అయితే 99% అందరూ ఓటింగ్ పోల్స్లో కూడా బయట అన్అఫీషియల్లో హరీష్ గారిదే లాస్ట్లో ఉంది. ఓటింగ్ అయితే అసలు పెరగలేదు. కొంతమంది అన్న కింద మీద 1% 2% పెరుగుకుంటూ వచ్చింది, కానీ హరీష్ గారిది మొదట్లో ఎలా స్టార్ట్ అయిందో లాస్ట్ వరకు అలాగే ఉండిపోయింది. మరి హరీష్ గారికి ఎందుకు ఓటింగ్ పెరగలేదు అంటే రీజన్స్ ఏంటంటే కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ హరీష్ గారు అధిగమించగల శక్తి ఉంది, కానీ ఎందుకు అధిగమించలేకపోయారనేది సార్కే తెలియాలి. మరి హరీష్ గారు ఎందుకు ఎలిమినేట్ అవ్వాల్సి వచ్చింది, రీజన్స్ ఏంటనేది చిన్నగా చూద్దాం. మన బయట అయితే ఎలిమినేట్ అయిపోయారని చెప్తున్నారు, చూద్దాం అసలు ఆ రీజన్స్ ఏంటనేది. చేయకూడదు నాకు సార్ తోటి ఏదన్నా ఒక విషయం అంటే ఇది అంటే ఏమన్నా అడిగితేనే జవాబు చెప్తారు. చాలా షోలు చూస్తున్నాం కదా, అంతకుముందు షోల కంటే కూడా ఇప్పుడు నాకు సారు బ్యాటింగ్ కోటింగ్ బాగుంది. ఎందుకో 3 వారాలు 4 వరుసన కూడా ఫస్ట్ వారం నుంచి మొదలుపెట్టి ఇప్పుడు కూడా ప్రోమోలు ఏం చెప్తున్నారు, గొడవలు ఎక్కువైపోయినాయి, వాళ్ళ సంగతి తేల్చేయాలి, గొడవల సంగతి తేల్చేయాలన్నారు. అట్లా కొంచెం అంటే నాకు సార్ కోపంగా అడుగుతున్నా తెలుస్తుంది కదా, దాంట్లో మనకు వచ్చి ఇన్పుట్స్ తీసుకోవాలి. అవి చాలా ఇచ్చారు కూడా హరీష్ గారికి. ఇన్పుట్స్ తీసుకోవడం మానేసి హోస్ట్కి ఎదురు మాట్లాడటం అది కరెక్ట్ కాదు, అది యాక్సెప్ట్ చేయరు, ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. ఫస్ట్ పాయింట్. సెకండ్, బాండింగ్ అనేది లేదు హౌస్లో. థర్డ్, ఓట్ బ్యాంక్ లేదు. ఫోర్త్, టాస్క్లు లేవు. ఫిఫ్త్ వచ్చి ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉందంటే అది లేదు. మరి సెవెంత్ వచ్చి హెల్త్ కూడా పాడు చేసుకుంటున్నాడు. ఒక్క పూట తిని నేను మిగిలింది వేరే వాళ్ళు పెడతానంటే వాళ్ళు ఏమంటారంటే, బాబు నువ్వు ఫుడ్ తినకుండా ఇక్కడ హెల్త్ పాడు చేసుకుంటే మేము ఎక్కడ పడాలి, నువ్వు బయటికి వెళ్ళి నీ ఫుడ్ ఏదో బయట పెట్టుకోయ్యా అని అంటారు. అంతే కదా. మళ్ళీ నేను ఇలా చేస్తే మా అమ్మనే మా నాన్న లెక్క చేయను, వాళ్ళనే లెక్క చేయను అంటే అది కరెక్ట్ కాదు కదా. అది మన ఇంట్లో సరిపోద్ది, కానీ హౌస్ కదా అది సరిపోదు కదా. అట్లా ఆడియన్స్ కూడా చిన్నవి కూడా పట్టించుకుంటారు, చిన్న కూడా దానివల్ల కూడా ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతుంది. అక్కడ నిన్న శ్రీజాకి ఓట్ బ్యాంకే లేదు చూడు. చిన్నపిల్లని ఆట ఆడేటప్పటికి ఓట్ బ్యాంక్ సర్ర పెరిగింది కదా. ఆ పిల్ల పెట్టిన ఎఫర్ట్ అది. తర్వాత చేసే పక్కన పెడితే, గెలిచేది పక్కన పెడితే, ఎలా ఆడింది, ఎంత ఎఫర్ట్ పెట్టింది అంతే. కాబట్టి సరే ఏదన్నా కానీ హరీష్ గారు జర్నీ అయితే హౌస్లో ముగిసిందన్నట్టు మనకు తెలుస్తుంది. హరీష్ గారు బయటకు వచ్చి హ్యాపీగా సంతోషంగా ఉండాలని కోరుకుందాం. ఫుడ్ తిని, ఎందుకంటే అక్కడ తింటలేదు పాపం. అది తినకుండా ఉండటం కూడా మనకు కూడా మంచిగా ఉండదు కదా. చూసేవాడికి, లైవ్ చూసేవాడికి అయితే బాధగానే ఉంటుంది, తినకుండా కూర్చోవడం బాధగానే ఉంటుంది. తన ఫ్యామిలీ గురించి చూసినా బాధపడతారు. కాబట్టి హరీష్ గారు ఆ వాతావరణంకి, ఆ పిల్లల దగ్గర వాళ్ళు చేసే పనులకి తను ఇష్టపడట్లేదు, సెట్ అవ్వట్లేదు. ఆవిడ చేసే పనులు నచ్చట్లేదు, ఎందుకంటే పెద్దరకం కదా కాబట్టి అవును కదా. అందుకని ఆ పిల్లలు చేసే చిలిపి పనులు అవన్నీ కూడా హరీష్ గారికి నచ్చట్లా. అది చెప్తే వాళ్ళు ఎట్లా తీసుకుంటారో మళ్ళీ అదొకటి. ఎందుకులే, హరీష్ గారు మన సత్తనగా సెట్ కాదు, అందుకని బయటికి పంపించారన్నట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఎలా ఉంటాడంటే, ఫస్ట్ ఓట్ బ్యాంక్ అయితే కావాలి హౌస్లో ఉండాలంటే. ఆడియన్స్ ద్వారా మెప్పించాలి, ఆడియన్స్ తోట శబాష్ అనిపించుకోవాలి. అప్పుడు ఆడియన్స్ అన్ని విధాలుగా యాక్సెప్ట్ చేస్తేనే ఓటేస్తారు. ఆ ఓటింగ్ బేస్ రావాలంటే ఏం చేయాలి, ఆటలన్నా ఆడాలి, ఎంటర్టైన్మెంట్ అన్నా చేయాలి, లేదంటే హౌస్లో వాళ్ళతో బాండింగ్ అన్న ఏర్పడాలి, ఉండాలి. ఆటలు ఆడితే ఏమవుద్దంటే, హరీష్ గారు చాలా కష్టపడుతున్నారా, ఇలాంటి వ్యక్తిని ఎందుకు బయట పంపించేది, ఇంకా ఈ వారం ఇప్పుడు ఇట్లా ఆడారు, నెక్స్ట్ వీక్ ఇంకా బాగా ఆడతారా, అట్లా ఒపీనియన్ తోటి ఆడియన్స్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి, ఓట్ బ్యాంక్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. ఇంకోటి ఏంటి, హౌస్లో బాండింగ్ అనేది ఏర్పడాలి. ఇప్పుడు అందరూ ఉన్నారు కదా, తనకంటే చిన్నవాళ్ళు అందరూ కూడా. అయితే తను చెప్తే వింటలేదు, కానీ కొంతమంది వినేవాళ్ళు ఉన్నారు. తను కనుక వాళ్ళకి చెప్తా ఉంటే, వాళ్ళతో ఫ్రెండ్షిప్గా అట్లా బాండింగ్ ఏర్పాటు చేసుకుంటే, కొంతమంది ఏమవుద్దంటే, సపోజ్ హరీష్ గారు శ్రీజతోటే బాండింగ్ పెట్టినట్టు ఫ్రెండ్షిప్గా ఉన్నారనుకో, శ్రీజ ఫ్యాన్స్ ఏం చేస్తారంటే, శ్రీజ ఒక ఎలిమినేషన్ లేదనుకో, ఆ ఫ్యాన్స్ హరీష్ గారికి ఓటేసే ఛాన్స్ ఉంది, అట్లా కూడా ఓటేస్తారు. ఇప్పుడు ఫ్లోరా గారు ఉన్నారు, ఫ్లోరా గారు ఓట్ బ్యాంక్ ఆడ నుంచి వస్తుంది, ఏమాట ఆడ హరీష్ గారి కంటే కూడా మరీ దారుణం. హరీష్ గారు అన్న వాళ్ళతో గొడవ పడుతున్నా ఎట్లన్నా కొంచెం ఉన్నారు, కానీ హరీష్ గారి కంటే కూడా దారుణమైన వ్యక్తి ఫ్లోరా గారు ఉన్నారు. మరి ఫ్లోరా గారిని పంపించట్లేదు ఏంది అంటే, ఫ్లోరా గారు కొంత మూవ్ అవుతుంది, కొంత తింటుంది, వాడితో పాటు తింటుంది. ఏదో ఒక విధంగా బాండింగ్ అనేది వాడు మాట్లాడుకుంటూ కూర్చుంటే ఉంటుంది, వాళ్ళు భాష తెలియపోయి నవ్వుతుంది, ఏదో 1-2 ముక్కలు తెలుగు మాట్లాడుతుంది, ఫుడ్ తింటుంది అక్కడ. మన హరీష్ గారు ఏంటంటే అసలు అట్లా కూడా లేకుండా ఒక మూలగా ఒంటరికి కూర్చోవటం, ఒక్క పూటే తినటం, మెయిన్ రీజన్ అది హెల్త్ పాడు చేసుకుంటాడు. ఇట్లా హౌస్లో బాండింగ్ లేకపోతే
పక్కన వాళ్ళ ఓటింగ్ షేర్ అవ్వడం కూడా కుదరని పని. అక్కడ బాండింగే లేదు కదా, ఇంకా ఓటింగ్ ఎక్కడ షేర్ అవుతుంది. ఇక్కడ టాస్క్ ఆడారంటే మొన్న ఆడిన టాస్క్ అయితే సూపర్, బాగా ఆడాను. మన వీడియోలో చెప్పుకున్నాం. తన ఏజ్కి తగ్గట్టు మంచిగా ఆడారు. కళ్యాణ్తో పోటీ పట్టమంటే నేను హరీష్ గారే గ్రేట్ అన్న, కళ్యాణ్ కంటే కూడా హరీష్ గారే గ్రేట్, బాగా ఆడారు అన్న. ఆ ఆటలో భాగంగా కాలు ఇరిగినందువల్ల నేను ఆడలేనని పక్క తప్పుకున్నారు. సరే, అది ఈ వారం వరకు. మరి ఇంతకుముందు 3 వారాలు నాకు సార్ వస్తూనే ఉన్నారు, గైడ్లైన్స్ ఇస్తూనే ఉన్నారు, పుషప్ చేస్తూనే ఉన్నారు. తర్వాత వాళ్ళ మిస్సెస్ గారు పాపం కాల్ మాట్లాడింది, లెటర్ పంపించింది, గేమ్ బాగా ఆడుతున్నా కొంచెం ఎంటర్టైన్మెంట్ చేయమని చెప్పింది. అవన్నీ అంతసేపే కొంచెం నవ్వుతుంటారు. మళ్ళీ ఏదో నామినేషన్ బాణమో ఏదో ఒకటి పడిందంటే సైలెంట్ అయిపోతారు, ఇంకా మాట్లాడడం, సైలెంట్గా కూర్చుంటారు వెళ్ళి. అట్లా కూర్చోవడం కూడా హౌస్లో బాండింగ్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు హౌస్లో కలవాలంటే ఏదైనా జోక్ వేయటము ఏదైనా చేస్తా ఉంటే సరిపోదు. ఒకళ్ళు జోక్ వేసారనుకో, వారం అంతా సైలెంట్గా ఉండి ఒకసారి జోక్ వేసారనుకో, వీళ్ళకి కూడా ఆశ్చర్యం వేసింది, ఇది నిజంగా జోక్ వేసాడా, నవ్వాలా వద్దా, అమ్మో నవ్వితే ఏమంటాడు అనే విధంగా కూడా వాళ్ళు ఫీల్ అయిపోతారు. ఎందుకంటే జోక్ వేస్తే హరీష్ గారు తీసుకోరు. మరి హరీష్ గారు వేస్తారంటే వేస్తారు, కానీ మరి వాళ్ళు తీసుకుంటున్నారంటే వాడు భయపడుతున్నారు తీసుకోవడానికి కూడా. ఎందుకంటే హరీష్ గారు ఎట్లా ఉన్నారంటే, శివన్న ఉన్నాడు కదా BB7లో శివన్న చెయ్యరినా కానీ తన వంతు కృషి ఆటలు ఆడుతూనే ఉన్నారు, ఏదో ఒకటి చేస్తూనే ఉన్నారు. మరి ఇప్పుడు కొంచెం కాలే కదా, ఏదన్నా చిన్నగా ఏదన్నా సంచాలకు కానీ ఏదైనా చేయొచ్చు కూడా. అవేం చేస్తారు, అది కాదు, ఏదైనా జోకులు వేసుకుంటూ వాళ్ళతో పాటు కూర్చోడం అన్నా చేయాలి. ఏదైనా గైడ్లైన్స్ చేయడం కానీ, ఏదైనా పుషప్లు చేయడం కానీ, హ్యూమానిటీ ఉందండగా అవి ఏదైనా రూల్స్ వాళ్ళు చెప్పడం కానీ, మోరల్స్ చెప్పడం కానీ అట్లా చేయొచ్చు. పిల్లలకి పుషప్ చేయొచ్చు. ఇప్పుడు ఎదుగుతున్న పిల్ల కాబట్టి వాళ్ళకి గైడ్లైన్స్ కూడా మంచిగా ఇచ్చి ముందుకు పంపించవచ్చు. అదేం లేదు. పని వాళ్ళు వింటారంటే, ఆ చిన్నపిల్ల కాబట్టి కొంతమంది వినేవాళ్ళు ఉంటారు. మోరల్స్ చెప్తే అక్కడ వాళ్ళకి ఏది లేదు కాబట్టి చెప్తే వింటారు. వినేవాళ్ళు ఎవరు లేరంటే చెప్తే కదా వినటానికి, చెప్పట్లేదు. మరి అది లేదు. తర్వాత గబుక్కన పిల్లల్ని గబుక్కన మాట అంటాం, అది నాకు సార్ వస్తే ప్రతిసారి చెప్పలేరు కదా, 2-3 సార్లు చెప్తారు, వినకపోతే ఇట్లాగా తీసి బయటకు పంపిస్తారు, అంతే కదా. నెక్స్ట్ వచ్చి శివన్న ఎలా అయితే కూర్చొని వాళ్ళ గైడ్లైన్ చేశారో అలా ఉండాలని ట్రై చేశారు కానీ కుదరలా. శివన్న ఫస్ట్ వీకే వాళ్ళని అడలెత్తించాడు వాళ్ళని. శివన్నతో పోల్చుకోవడం ఎవరి తరం కాదు. శివన్న తర్వాత ఎవరు రారు, శివన్నకు ముందు ఎవరు ఉండరు కూడా. అంత క్యాలిక్యులేటెడ్గా గేమ్ ఆడాడు, చాలా బాగా. అలా ఇంకెవరు రాలే. కానీ తర్వాత కౌశల్ తోటి తన ఇమిటేట్ చేశారు. ఎట్లా అంటే తనని టార్గెట్ చేశారన్నట్టు చూపించాలని చూసుకున్నారు, కానీ ఎవరు టార్గెట్ చేయలేదు అక్కడ. టార్గెట్ చేస్తే ఊరుకుంటారు హరీష్ గారు? ఊరుకోరు కదా. అట్లే లేదు. ఏదైనా మరి గొడవలు ఏమైనా తలదూచి ఏమన్నా పంచాయతీ చేసామని చెప్తారంటే అది లేదు. పెద్దవాళ్ళు చేయొచ్చు కూడా. మళ్ళీ హరీష్ గారు చేతగాని పనులు కాదు అవి, చేతైనవి. మరి ఎందుకు ఇన్వాల్వ్ కాలేదో కానీ తనకే తెలియాలి. తర్వాత ఇంకోటి, హోస్ట్ నాగ్ సార్కి ఎదురు మాట్లాడటం, అంత డిస్కషన్, చిన్న రీజన్స్ అయినా కానీ మరి ఫెయిర్ అనేది మీరే డిసైడ్ చేయండి అది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.